పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 3 అనుమానాస్పద మరణాలు జరిగాయని, కాళేశ్వరం కేసు వాదిస్తున్న లాయర్ సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగమూర్తి చనిపోయారు. మరోవైపు రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న కేదార్ దుబాయ్లో చనిపోయారు. కేసులతో సంబంధం ఉన్న ఈ ముగ్గురు వరుసగా చనిపోవడం వెనుకున్న మిస్టరీ ఏంటని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ముగ్గురి మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. ఓ మాజీ ఎమ్మెల్యే దుబాయ్లో ఉన్నారన్న సీఎం రేవంత్, ఆయన ఎక్కడ ఎందుకున్నారని అన్నారు. ఈ మరణాలపై ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం రేవంత్, డ్రగ్స్ కేసు త్వరలోనే విచారణకు రాబోతుందని తెలిపారు. ఇటు ఎస్ఎల్బీసీ ప్రమాదానికి బీఆర్ఎస్ఏ కారణమని టార్గెట్ చేశారు. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ ను విలీనం చేసుకునేందుకే సీబీఐ ఎంక్వైరీ కోరుతోందని ఆరోపించారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో సంచలన కామెంట్స్, ఆరోపణలు చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్ రెడ్డి 5 ప్రధాన అంశాలకు సంబంధించి ప్రధాని మోడీకి విజ్ఞాపనలు ఇచ్చిన తర్వాత సుమారు 3 గంటల పాటు మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు ఆయన అధికారిక నివాసం తుగ్లక్ రోడ్ 23లో. సో ఈ సందర్భంగా ప్రధాని మోడీతో ప్రస్తావించిన అంశాలు, ఆయన ఏమన్నారు, అలాగే రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయ అంశాలకు సంబంధించి ప్రధానంగా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యల్ని రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఇటు కాళేశ్వరం అవినీతికి సంబంధించి కేసు వేసిన న్యాయవాది, అలాగే కేసు వేసిన పిటిషనర్ అనుమానాస్పదంగా మృతి చెందడం, అలాగే కేటీఆర్ తో వ్యాపార సంబంధాలు జరిపిన కేదార్, ఆయన రాడిసన్ డ్రగ్స్ కేసులో A4గా ఉన్నారు. సో ఆయన మృతి పట్ల, దుబాయ్లో మృతి చెందడం పట్ల కూడా ముఖ్యంగా కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు కేసు విచారణ జరపాలని చెప్పి కోరడం లేదు, ఎవరైనా ఫిర్యాదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపేందుకు సిద్ధంగా ఉందని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఎవరైతే గత ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నారో అందులో భాగస్వాములుగా ఉన్నారో, సో వారికి సంబంధించిన మరణాలు అనుమానాస్పదంగా జరుగుతున్నాయి, దీని వెనక ఏ కోణం ఉంది అన్న కోణంలో ముఖ్యంగా సీఎం మీడియాతో వ్యాఖ్యానించడం జరిగింది. అందులో భాగంగానే కేటీఆర్ కి సంబంధించి ముఖ్యంగా ఆయన ఎందుకు విచారణ కోరడం లేదు అని చెప్పి ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి సంబంధించి 5 కీలక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అది ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రైల్ రోడ్ తో పాటుగా ఇటు బందర్ పోర్ట్ కి, ఇటు తెలంగాణలో హైదరాబాద్ అలాగే విజయవాడ మధ్య ఏర్పాటు కాబోయే డ్రై పోర్ట్ నుంచి నేషనల్ హైవే, అలాగే రైల్ కనెక్టివిటీ మార్గాన్ని ఏర్పాటు చేయాలన్న ఒక కీలక ప్రతిపాదన ప్రధాని నరేంద్ర మోడీకి అందించడం జరిగింది. అలాగే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యంగా 20,000 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతోంది. సో దీనికి కూడా సహకారం అందించాలి అని చెప్పి కోరగా, ఇది మంచి ఆలోచన, ముఖ్యంగా మంచి ప్రాజెక్ట్ అని చెప్పి ప్రధాని చెప్పారు. సో దానికి సంబంధించిన సహకారం కూడా అందిస్తామని చెప్పారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే వీటితో పాటుగా సెమీ కండక్టర్స్ ముఖ్యంగా ప్రాజెక్టును తెలంగాణలో ఏర్పాటు చేయాలని చెప్పి సైతం కోరడం జరిగింది. అలాగే ఐపీఎస్ క్యాడర్ కి సంబంధించి అదనంగా 29 మంది ఐపీఎస్లను ఇటు తెలంగాణకు కేటాయించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అలాగే మెట్రో విస్తరణకు సంబంధించి గడిచిన 10 ఏళ్లలో మెట్రో విస్తరణను కేసీఆర్, కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. కేబినెట్ లో ఆమోదం కాకుండా ఇటు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. సో మెట్రో ఎక్స్పాన్షన్ కి సంబంధించి కూడా 4,000 కోట్ల రూపాయలని కేంద్రం వాటాగా కోరడం జరిగింది. సో ఈ 5 ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల పట్ల వీటిని నెరవేర్చే బాధ్యత, ఇప్పుడు నేను ప్రధానికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాను, వీటిని నెరవేర్చే బాధ్యత బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డిపై ఉంది. వారు వీటిని నెరవేరిస్తే గండపెండారం వాళ్ళకి తొడుగుతాను, అలాగే ఇటు వాళ్ళకి సన్మానం కూడా చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ సందర్భంగా ప్రధాని కూడా తెలంగాణలో పెండింగ్ లో ఉన్న అంశాలకు సంబంధించిన ఒక లిస్ట్ ని రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కొన్ని కీలక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉంటూ వస్తున్నాయి. 2016 నుంచి 2022 వరకు పెండింగ్ లో ఉన్న అంశాలకు సంబంధించి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ముఖ్యంగా రూరల్ కి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే లబ్దిదారులు 70,000 ఇళ్లను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. సో ఇప్పుడు 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రివైవ్ చేయాలని చెప్పి కోరారు. సో అందులో భాగంగా ఆవాస్ యోజన మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ మార్చి 31 కల్లా కూడా సర్వే జరిపి దానికి సంబంధించి నివేదిక పంపించాలి, ఎంతమంది లబ్దిదారులు ఉన్నారు, ఎన్ని ఇళ్లు కావాలనేది అని చెప్పి కోరడం జరిగింది. అంతేకాకుండా
ఇటు ప్రధానమంత్రి ముఖ్యంగా వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మూడు మొబైల్ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. సో వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాల్సి ఉంది. సో వాటిని క్లియర్ చేయాలి, అటవీ పర్యావరణ క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి సూచించడం జరిగింది. అలాగే 3 ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్స్ కి సంబంధించి డీటెయిల్స్ పంపాలని, అలాగే బీబీనగర్ ఎయిమ్స్ కి సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ కనెక్షన్స్, వాటర్ కనెక్షన్స్ కి సంబంధించిన 1365 కోట్ల రూపాయలు క్లియర్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే శంషాబాద్ లో 100 పడుగుల ఈఎస్ఐ ఆసుపత్రికి ల్యాండ్ ని కేటాయించాలి, దీనికి సంబంధించిన పెండింగ్ 150 కోట్లు విడుదల చేయాలని చెప్పి, అలాగే ఇటు 2 రైల్వే ప్రాజెక్టులు మనోహరాబాద్ కొత్తపల్లి, అలాగే కాజీపేట విజయవాడ మధ్య 3వ లైన్ ముఖ్యంగా విద్యుదీకరణ, ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా మీ వద్ద కూడా కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డిని కోరారు. సో ఓవరాల్ గా పొలిటికల్ అంశాలను కూడా రేవంత్ రెడ్డి మీడియాతో పంచుకున్నారు. సో వీటి పట్ల కేటీఆర్ అలాగే కిషన్ రెడ్డి వీరంతా ఏ విధంగా స్పందిస్తారు? ప్రధానంగా ఇటు బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేసేందుకు ముఖ్యంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఇటు సిబిఐకి కేసులు ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. కిషన్ రెడ్డి ముఖ్యంగా కేసీఆర్ యొక్క ఏజెంట్ అని చెప్పి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో వీటిపైన పొలిటికల్ గా కూడా ఇటు కేటీఆర్ అలాగే కిషన్ రెడ్డి మిగతా నేతలంతా కూడా స్పందించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.